అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనేక దశాబ్దాలుగా అనేక పోరాటాల ఫలితం సామాజికంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి, రాజకీయ పరంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి అనేక సంస్కరణలు ఆయన పేరు మీద జీవో రిలీజ్ కావడం జరిగింది. ప్రస్తుతం జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్ద ఎత్తున చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్స్ కావాలి, కుల గణన జరగాలి. ఏదైతే మేము ఈ భారతదేశంలో జనాభా శాతంలో ఎంతున్నామో అంత వాటా బడ్జెట్ కావాలి. మాకు ఆర్థికంగా మా వర్గాలంతా బలపడాలంటే మా శాతం ఎంత, మా వాటా ఎంత అని సూటిగా ప్రశ్నించడానికి మరి ఆంధ్రప్రదేశ్ శాఖకి మరి నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా నియమించి మరి ఇక్కడ సంఘాన్ని బలోపేతం చేయడానికి, బీసీ సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి నియమించినందుకు తప్పకుండా వారి ఆశయాల్లో మరి వాళ్ళ అడుగుజాడల్లో నడిచి తప్పక జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని ఈ రాష్ట్రంలో పటిష్టపడతానని ఈ సందర్భంగా తెలుపుతూ మరి అన్నగారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ మరి అట్లాగే మా రాష్ట్ర ఇన్ఛార్జి ఎలగాల నూకాలమ్మ గారు, మరి అట్లాగే మా జాతీయ కార్యదర్శి గురుతులీలు మరి నక్కలమిట్ట శ్రీనివాసులన్న గారు, మరి మిగతా 25 జిల్లాల అధ్యక్షులు, మరి అట్లాగే రాష్ట్ర కార్యవర్గం, మిగతా నాయకులందరినీ కలుపుకుంటూ గ్రామ స్థాయి నుంచి మరి జాతీయ స్థాయిలో ఢిల్లీ వరకు పోరాటాలలో తప్పకుండా బీసీ సమస్యలు నెరవేర్చడానికి పాటుపడతానని, బీసీ సంక్షేమ సంఘం అంటే అన్ని పార్టీలలో మరి ఒక బీసీలకు న్యాయం చేయకపోతే తప్పకుండా జాతీయ బీసీ సంక్షేమ సంఘం వెంట పడుతుందని వాళ్ళకు భయం కలిగించేలాగా ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒక మంచి సభను మరి అట్లాగే ఒక మంచి ర్యాలీని బీసీలంటే ఏంటో నిరూపించడానికి మరి ఈరోజు నిర్వహించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.